शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। మదశాలిని అష్టవిధ మదముల యవ్వనము ఒకటి. పరమేశ్వరి నిత్య యవ్వన, అందువలన మదశాలిని అన్నాను. మదము అనగా సంతోషము, ఆనందం యొక్క ఆధిక్యత. ఏ ఇతర వాసన ఆవేశము చేతను మిళితము గాని ఆనంద రసైక అనుభవం వల్ల ఆవిడ ప్రకాశిస్తారు. బ్రహ్మానందమగు ఆ యొక్క ఆనందముచే ఆవిడ విరాజిల్లుతూ ఉంది. పరమానంద ఘనస్వరూపిణియే కాబట్టి మదశాలిని. మామూలుగా మదము అంటే అహంకారం అనే మదమాశ్చర్యాలు అన్నప్పుడు ఉంటుంది. అంటే అహంకార పూరితమైన ఆనందం వేరు. ఇక్కడ అమ్మవారికి చెప్పినప్పుడు ఆ బ్రహ్మానందముతో కూడిన ఆ ఆనందం, ఇంత అంత ఎండ్లెస్ ఆనందం, ఆది మధ్యాంతర ఇవి లేనిదన్నమాట. కాబట్టి అక్కడ మదశాలిని అన్నప్పుడు అర్థము బాహ్యంలో జీవుడన్న భావంతో ఇక మిగతావన్నీ వస్తాయి కాబట్టి దానితో కూడిన అహంకారం. ఇక్కడ అమ్మకి అహంకారము అంటే ఆ యొక్క చిద్గణ ఆనందమే ఆవిడ యొక్క అహంకారం. ఆ నేను భావనే మామూలుగా అహంకారం. ఆ నేను తోటే వాడు గొప్పవాడిని అంటాడు, ఇంకోటి అంటాడు, ఎన్ని అంటాడో చెప్పలేదు. ఒక్కొక్కడిది ఎవరి బుద్ధి అనుసారం వాళ్ళు నేను ఫలానా అనుకుంటూ ఉంటారు. అది జీవ లక్షణం. జీవుడితో అంటే ఆ జీవ లక్షణంతో కూడిన అహంకారం వేరు, ఆ అహంకారంతో వచ్చిన ఆనందం వాడికి. ఆనందం కదా, నేను గొప్పవాడిని అనుకుంటే, లక్షాధికారిని అనుకుంటే, అలా జీవ లక్షణాలతో కూడిన ఆనందం, ఆ అహంకారం అది జీవుడితో పాటు అది ఎప్పుడు ఉంటుందా, అది చెప్పలేం మనం. అవన్నీ నశించేవే. డబ్బు ఎప్పుడు శాశ్వతమా అనుకుంటూ ఉంటారు, డబ్బు శాశ్వతము అని. ఎప్పుడూ ఉండదు. ఎన్నో చూస్తూనే ఉంటారు, క్షణంలో అన్ని పోతాయి. నిన్న ఆ గోపి చెప్పాడు, 80లో అప్పుడు ముందర అంతా కూడా ఈ అరుణాచలం గుళ్ళో ఆ యొక్క పూజారులదే చాలా ఇదిగా ఉండేది, చాలా అహంకారంగా ఉండేవారు. వాళ్ళు తప్ప ఇంకోటి లేకుండా అలా ఎన్నో ఆస్తులు అవి సంపాదించారు. అక్కడ షాపులు అని ఏదేదో. ఒకసారి అర్ధరాత్రి ఎలా జరిగింది అనేది ఎప్పటికీ తెలియదు. అది పరమేశ్వరుడే చేశాడని ప్రజలందరూ అనుకున్నారు. మొత్తం ఆ షాప్స్ అన్ని దగ్ధమైపోయాయి. అగ్నిలింగం కదా, అగ్నితో దహించబడ్డాయి. కేవలం వాళ్ళకి న్యాయంగా ఎంతకు ఉండాలో ఆ వాళ్ళ ఇళ్లలో, అంటే ఇల్లు కూడా అక్కడే ఉన్నాయన్నమాట, ఆ మండపము అవి అలా అంత మాత్రమే మిగిలి మొత్తం అంతా తగలడిపోయి. అంటే క్షణకాలం పట్టదు పరమేశ్వరుడికి మన మీద ఆగ్రహంగా. నీ యొక్క అహంకారాన్ని అనండి, రావణాసురుడి లాగా వెయిట్ చేస్తాడు, మారతాడేమో మారతాడేమో అని. ఎందుకంటే దయార్ద్ర హృదయం, కరుణామూర్తి పరమాత్మ అందరు కూడా రూపం తీసుకుని వచ్చింది. ఇక వీడింకా మారడు అన్నప్పుడే పరమాత్మ తన శక్తిని చూపిస్తాడు. ఆ విధంగా ఎప్పుడు ఏది నాశనం అవుతుందో ఈ యొక్క బాహ్య ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు. ఇవన్నీ మీకు తెలియందా? అన్నీ తెలుసు, ఎన్నో వార్తలు వింటారు, ఎన్నో ఉన్నాయి ఈ అహంకారం గురించి. కాబట్టి ఈ అహంకారాలన్నీ జీవుడి యొక్క లక్షణాలు. ఆ పరబ్రహ్మము తెలుసుకున్న వాడి యొక్క అహంకారం. అహంకారం అంటే ఇక్కడ ప్రదర్శన ఒక్కటే కాదండి, అమ్మది చెప్పారు ఆనందం అని. ఆ యొక్క చిద్గణ ఆనందం, బ్రహ్మానందం. ఆ ఆనందము ఇతరులని తూలనాడేటట్టుగాను అవమానించేటట్టుగాను ఉండదు. ఆ మదం ఆనందం, తన ఆనందంలో తాను ఉంటాడు, ఎవరిని ఇది చెయ్యదు.
అదే ఈ జీవుడి యొక్క మదము అవతల వారిని అవమానపరిచేటట్టుగా ప్రవర్తన చేస్తుంది. వాడు అడుగడుగునా డబ్బు ఉందనో ఇంకోటి ఉందనో ఇలా రకరకాలుగా వాడి యొక్క ప్రవర్తనలో కనపడుతుంది. ఇదే డిఫరెన్స్ అమ్మవారికి. బ్రహ్మ అంటే ఆ బ్రహ్మానందానికి జీవానందానికి తేడా అదే. జీవుడు ఎప్పుడు అవతల వాడు అంటే ఆ యొక్క అహంకారంతో మదముతో అలా చేస్తాడు, మదమాత్సర్యాలు. అమ్మకి వచ్చేసరికి ఆ బ్రహ్మానందంతో కూడి ఆవిడ అందరినీ ఇంకా కరుణతో చూస్తుంది తప్ప వేరేగా చూడు. కాబట్టి అమ్మ మదశాలిని, మద ఘూర్ణిత రక్తాక్షి. కాబట్టి అమ్మ నిత్య యవ్వనం కాబట్టి ఆ యొక్క కళ్ళు అంటే ఇక్కడ రక్తవర్ణం అన్నారు, మదఘూర్ణిత రక్తాక్షి కాబట్టి ఎర్రగా ఉన్నాయట అమ్మ కళ్ళు. అమ్మ అసలు శరీరమే మనకి ఆ ఉదయిస్తున్న సూర్యుడితో పోల్చారు. అటు ఎరుపు కాదు, ఇటు ఆరెంజ్ కాకుండా అమ్మ యొక్క శరీరం అలా పోల్చారు. కాబట్టి అంతేగాని ఇక్కడ మామూలుగా జీవుడి యొక్క కళ్ళు క్రోధముతో ఎర్రబారుతాయి అంటారు. ఇక్కడ ఆ యొక్క ఆనందంతో ఆవిడికి నిత్య యవ్వన మదశాలిని ఆ బ్రహ్మానందంతో అమ్మ కళ్ళు కొంత ఎరుపు ఎక్కున్నాయిట. కాబట్టి ఇక్కడ మనం వేరేగా భావన చేయవలసిన ఆవశ్యకత లేదు. అమ్మ యొక్క శరీర కాంతి ఏమిటో మనకి తెలుసు. మళ్ళీ మీలాగే తెల్లగా ఉంటే ఎలా కుదురుతుంది? కాబట్టి మళ్ళీ గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఇప్పుడు జీవలక్షణం ఎలా ఉంటుందంటే మనలాగే ఉన్నాయి కాబట్టి అన్ని లక్షణాలు మనలాగే ఉంటున్నారు కాబట్టి అని గ్రాంటెడ్ గా తీసుకుంటారు. అందువల్ల కొంత ఒక భేదం మనకి చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆ భేదం ఎందుకు అని ఆలోచించవలసిన ఆవశ్యకత లేదు. అమ్మ యొక్క శరీర కాంతి అరుణవర్ణ అరుణ, కాబట్టి అక్కడ అమ్మ యొక్క శరీర కాంతి కాబట్టి అది కళ్ళల్లో ప్రతిఫలించిందని భావించిన దోషం ఏమీ లేదు. ఎందుకంటే రూపం లేని ఆవిడికి మీరు ఏం చేస్తే ఏమిటి? ఆవిడకి నథింగ్. మీరు ఎలా భావన చేసినా భావన యద్భావం తద్భవతి, మీ భావనే మీకు ఇదవుతుంది. కాబట్టి ఉత్తమమైన భావన మిమ్మల్ని ఉత్తమమైన స్థితికి తీసుకువెళ్తుంది. వేరే భావనలు ఏ స్థితి లేదు, మళ్ళీ జీవస్థితే, మళ్ళీ జనన మరణాలు తప్పవు. ప్రకాశమానమై చలించు నేత్రములతో ఆవిడ రాజులతో బ్రహ్మానంద అతిశయమున ఎర్రనై ఒప్పుచున్న నేత్రములు ఉన్నాయి. కాబట్టి ఆవిడ నిత్య యవ్వన కాబట్టి అమ్మ యొక్క కళ్ళు అలా ఉన్నాయి. మద పాటల గండ భూహు, దీర్ఘం పెట్టాలి. మద పాటల గండ భూహు, గండము అంటే ఈ చెక్కిళ్ళని. నిత్య యవ్వన లక్షణముగా ఎరుపు తెలుపు వర్ణములు గల పాటల పుష్ప రుచితో ఒప్పు గండ భాగములు చెక్కిళ్ళు గలదు. యవ్వనమున చెక్కిళ్ళు శరీర కాంతికి అధికముగా అరుణకాంతి కలిగి ఉండుట సహజం. ఆనందోద్రేకమున ఈ కాంతి అతిశయించుటయు సహజం. కాబట్టి అమ్మ నిత్య యవనై మదశాలిని అయిన పరమేశ్వరి బ్రహ్మానంద ఉద్రేకమున ఎర్రనైన చెక్కిళ్ళు కలదు. కాబట్టి మదపాటలు ఇప్పుడంటే 0 సైజులని దొక్కబోయి ఉంటారు పిల్లలందరూ. బుగ్గలు ఎక్కడ ఉంటాయండి? ఏదో చిన్నప్పుడు ఉంటాయి, అంతే తప్పుడు పెద్దగా అయ్యాకుండా. పూర్వకాలం చక్కగా ఉండేవారు, ఆరోగ్యంగా అంతా బాగుండేది కాబట్టి కాస్త బుగ్గలు ఉండేవి. అవి ఒక నవ్వుతూ ఉన్నప్పుడు ఎర్రగా కనపడుతూ ఉంటాయి. అంటే కొంత రక్తం అక్కడికి వస్తుంది కాబట్టి ఈ యొక్క అంటే కండరాల కదలిక వల్ల రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అనేది మామూలు సైన్స్ ప్రకారం. ఆ విధంగా అమ్మ యొక్క ఆవిడ ఎప్పుడు ఆనందంలోనే ఉంటుంది, బ్రహ్మానందంలోనే ఉంటుంది కాబట్టి ఆవిడ చెక్కిళ్ళలు. ఇంకోటి ఆవిడ శరీర కాంతి. అంటే ఇక్కడ ఇంత పెద్ద వర్ణనగానే ఈ యొక్క స్థూల రూపాన్ని వర్ణించారు కాబట్టి అమ్మ యొక్క ముఖ సౌందర్యాన్ని చెప్తున్నారు. ఆ కళ్ళు ఎలా ఉంటాయి అది. అంతే తప్ప ఇక్కడ మీరు మళ్ళీ దాన్ని వేరేగా భావించవలసిన అవసరం లేదు. అమ్మ ఆ యొక్క ఆనందంతో ఉండటం వల్ల ఎంత అందంగా కనపడుతుందో సౌందర్య లహరిలో ఆవిడని వర్ణించారు. అలాగే ఇక్కడ కూడా, ఎందుకంటే నువ్వు స్థూల రూపాన్ని ఆరాధిస్తున్నావు కాబట్టి ఎంతటి అందమైన రూపమో అమ్మది ఒకసారి చెప్తున్నారు. చందన ద్రవ దిగ్ధాంగి, చందన ద్రవ దిగ్ధాంగి, కుంకుమపు రసముతో కూడి పరిమళయుతమగు మంచి గంధరసముచే పూయబడి అలరారుచున్న శరీరము. అంటే ఆవిడ యొక్క శరీరానికి మీరు ఇప్పుడు క్రీములు పూస్తారు కదా, క్రీములు సెంట్ కొట్టుకుంటారు కదండి వాసన, అది ఇవన్నీ మరి
ఆవిడ సహజంగానే ఆవిడ శరీరం అలా ఉంటుంది. కాకపోతే సేవకులు రూపం పొందింది కదా, అందుకని బోళ్ళు మంది ఆవిడకి పరిచారకులు ఉంటారు. ఆ పరిచారకులు మరి ఏదో ఒకటి సేవ అంటే ఏం చేయాలి? అందువల్ల వాళ్ళు కుంకుమ పూరసముతో కూడిన పరిమళయుతమగు మంచి గంధర్వం, అలా అన్ని న్యాచురల్. అంటే మళ్ళీ అవి మనకేం దొరకవు, మన కుంకుమ పువ్వు అది ఇవన్నీ వేరే. దానితోటి అమ్మాయి యొక్క ఆ శరీరానికి వాళ్ళు లేపనం చేస్తారు, మంచి గంధం, అంటే ఆ యొక్క సువాసన చాలా బాగుంటుంది. కాబట్టి చందన ద్రవ దిగ్ధాంగి, నిశ్చయవన మదసాని వల్ల బ్రహ్మానందము నిండారి పూయబడిన చందన ద్రవమును ఆ యొక్క అమ్మకు చేయటం వల్ల అలా ఆవిడ కనపడుతుంది. చాంపేయ కుసుమ ప్రియ, సంపెంగ పుష్పములను, బంగారు పుష్పములను, చాంపేయ పుష్పములు వీటి యందు ప్రీతి కలదు. ఆవిడ కొన్ని రకాల పువ్వులంటే ఇష్టం. మీ అందరికి కూడా ఉంటాయి కదా, ఫలానా ఫలానా అని. ఇష్టాలకి ఏంటండి ఓల్డ్, ఆవిడ పాపం సెలెక్టెడ్. అందుకని ఆవిడకి సంపెంగ పుష్పములు, మళ్ళీ మన సంపెంగలు కాదండి. కాబట్టి సంపెంగ పుష్పములు, ఆ బంగారు పుష్పములను, చాంపేయ కుసుమాలు ఆవిడకి ఇష్టం. బంగారు రంగు గల పుష్పములందు ప్రీతి కలదు. చాంపాయం అంటే బంగారు రంగు, కుసుమము అంటే ఎరుపు రంగు, ఈ మిశ్రమం. కాబట్టి అమ్మకి ఎప్పుడు కూడా ఆ బంగారము ఎరుపు వర్ణాలు కలిగిన వస్త్రాలు కానీ నగలు కానీ ఇలా ఏదో చెప్పారు ఇక్కడ, ఆభరణాదులైతే ఆవిడకి ఇష్టం అని చెప్పారు. కుశల భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎల్లప్పుడూ ఏమాత్రమును వృద్ధి క్షయములు లేక వ్యాధి మరణములు లేక సదా క్షేమ రూపమున ఉంటుంది. ఎప్పుడు కుశలమే ఆవిడకి ఏం కష్టాలు లేవు, ఎప్పుడు ఏ బాధలు లేవు, శారీరక బాధలు లేవు, మానసిక బాధలు లేవు, ఏ బాధ. కుశల ఎప్పుడు అలా ఉంటుంది కాబట్టి అవతల వాడికి ఏదైనా చేయగలరు. ఆవిడకే నీరసం ఉంటే మనకేం చేయాలి? అలాంటి వాళ్ళని పూజించే లాభం, నస్వర దేవతలను ఆరాధించారు. కాబట్టి ఆవిడ ఎప్పుడు క్షేమంగానే ఉంటుంది. క్షేమంగా ఉంది కాబట్టి క్షేమంకరి అంటారు. ఆవిడ మనకి క్షేమాన్నే ప్రసాదిస్తుంది. అభయం ఇవ్వాలి అంటే అవతల వాడికి అసలు బలం ఉండాలి. బలమో శక్తో సంపదో ఏదో ఒకటి ఉండాలి, వాడు మీకు అభయం ఇవ్వాలి అంటే. మీరు కోరుకున్న దాంట్లో ఆ దేవతో మనుషులో మీకు అభయం ఇవ్వాలంటే వాడి దగ్గర అది ఉండాలి. అధికారం లాంటిదో ఏదో ఉంటేనే వాడు మీకు పర్వాలేదులే నేను చూసుకుంటానంటారు. ఏది లేని వాళ్ళు ఏం చూస్తారు? అందుకని కుశల ఎప్పుడు కూడా వృద్ధి క్షయములు లేక వ్యాధి మరణములు లేక సదా క్షేమ రూపంలో ఉంటుంది. ఏ విధమునట్టియు ఏ మాత్రమైనట్టియు వాంఛలు లేక నిత్య తృప్తురాలు. కాబట్టి కుశల ఎప్పుడు తృప్తిగానే ఉంటుంది ఆవిడ. ఇక్కడ ఇష్టమని చెప్పారు కదండి అని అంటే ఇక్కడ మనము ఒక భావన ఎలా ఉంటుందంటే, అమ్మకి అసలు రూపం లేదు, బ్రహ్మంకి రూపం దాల్చి వచ్చిన అమ్మకి అనేక మంది సేవకులు. వారెప్పుడు కూడా అమ్మకి ఏది ప్రీతో అదే సమర్పిస్తారు. కాబట్టి ఆవిడ ఎప్పుడు తృప్తిగానే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు వేరు భావం తీసుకున్నారా? ఏమిటండి ఆవిడ అలాగేనా అని? అది తప్పు. సేవాభావం ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు చూడండి, సేవకులు యజమానికి ఇష్టమైనట్టుగా చేస్తే కదా సేవకులు ఏంటో మీకు ప్రీతి కలుగుతుంది. వాళ్ళు ఇష్టమైనట్టు పని చేస్తే కదా మీకు గోల. కాబట్టి ఇక్కడ ఏమీ వ్యతిరేకంగానూ వేరేగా ఏమీ లేదు. సేవకులు ఆవిడ దగ్గర ఉన్న ఆ యొక్క సేవకులు మనకి శ్యామల మంత్రిని బోడు మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అమ్మకి మనకి సౌందర్యలహరిలో కూడా వస్తుంది. యుద్ధంలో గెలిచి వచ్చి ఆ యొక్క కిరీటాలు కూడా తీయకుండా గబగబా వెళ్ళడానికి అమ్మ దగ్గరికి, అమ్మ మేము యుద్ధంలో గెలిచామని చెప్పడానికి వెళితే మధ్యలో శివుడు వచ్చాట. ఏమిట్రా విశేషాలని వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళ నాన్నని, కుమారస్వామి, ఇంద్రుడు, వీళ్ళందరూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేసారట మేము గెలిచాము. అప్పుడు అమ్మ తాంబూలం తింటూ ఆ తాంబూలాన్ని వాళ్ళకి ఇచ్చింది. ఎంతటి అద్భుతమైన ఇది! ఇంత యుద్ధం గెలిచి వస్తే తాంబూలం ఆవిడిచ్చేది అని అంటే ఎంతటి, అంటే ఆ భావన ఎంత దిగజారిపోయినది ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మ సేవకులు ఆవిడకి ఇష్టమైనవే చేస్తారు అన్నప్పుడు నీచ భావన పొందక్కర్లేదు. ఎలా కుదురుతుందండి? ఇవన్నీ చెయ్యని వాళ్ళు ఇది.
ఏది ఇష్టమో అది చెయ్యడానికి ఏమిటంటే అడ్డం ఉంటుంది, ఏది ఉండదు, కేవలం బుద్ధి అడ్డం. కాబట్టి అమ్మ యొక్క సేవకులు ఎప్పుడు కూడా అమ్మకి దేని ఎందు ప్రీతి కలదో అవే సమర్పిస్తారు అని అర్థం ఇక్కడ. అందుకని ఆవిడకి ఎప్పుడు కూడా నిత్య తృప్తురాలు, కుశల. అందుకని ఎప్పుడూ హాయిగానే ఉంటుంది. మీరు మీ పిల్లలకి వారికి ఏది ఇష్టమో చేసినప్పుడు కదా, అలాగే చేస్తారు కదా. మరి అప్పుడండి ఏదంటే అది పెడతారా? ఒక చిన్న వయసు అనుకోండి, లేకపోతే వాడి బర్త్డే అనండి, ఇంకోటి అనండి, వారికి ఇష్టమైనవే కదా చేస్తారు. మామూలు రోజుల్లో కూడా సాధ్యమైనంత వరకు ఏదో కొంతమంది తప్ప పిల్లాడికి ఇది ఇష్టమో, భర్తకి అది ఇష్టమో, ఇంకోటి ఇది ఇష్టమో చేయటం లేదు. మరి మీరే చేయగా ఆ యొక్క బ్రహ్మాండ స్వరూపిణి యొక్క సేవకులు చెయ్యరా? కాబట్టి భావన ఉన్నతంగా ఉండాలి అంతే తప్ప దాన్ని మళ్ళీ మీరు ఎక్కడికో అమ్మో ఇప్పుడు కష్టం కదా గురువులకు ఏం చేస్తామనే అనవసరమైన భావనలకు వెళ్ళకండి. చెయ్యాలి అనుకున్నప్పుడు చెయ్యగలుగుతారు. బుద్ధిలో తేడా వచ్చినప్పుడే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఎవరైనా అంతే, జీవ లక్షణాలు పోనప్పుడు అది గురువుకి కానివ్వండి, ఇంట్లో వాళ్ళ బంధాల పట్ల కానివ్వండి, దైవానికి అనండి, ఏదైనా సరే బుద్ధిలో తేడా ఉన్నప్పుడే వారి ఇష్టానుసారంగా చేస్తారు. ఆ బుద్ధి నిశ్చలంగా ఉందనుకోండి, ఆరాధించే దైవానికైనా, గురువులకైనా, ఇంట్లో వారికైనా చక్కగా ఉంటుంది. ఎక్కడా కూడా వేరేగా ఉండదు. ఎందుకు చెయ్యాలి అన్న అనవసరమైన అంటే వ్యతిరేకమైనవి రావు, వ్యతిరిక్తమైనవి రావు. ఎందువల్ల? వాడి బుద్ధి నిశ్చలంగా బానే ఉంది. బుద్ధి నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు, ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నది, ఆ సేవ కానివ్వండి, ఆరాధన కానివ్వండి సరిగ్గా జరుగుతుంది. బుద్ధి సరిగ్గా లేనప్పుడు ఏది జరగదు. అంటే వారి ఇష్టం, వారికి ఎక్కడ బుద్ధి నిలకడ ఉందో అక్కడ బాగా జరుగుతుంది. లేనప్పుడు అమ్మ యొక్క ఆ యొక్క అనుచరులకి ఎప్పుడు కూడా వేరేగా ఉండదు, బుద్ధి నిశ్చలంగానే ఉంటుంది. కాబట్టి వారు అమ్మకి ప్రీతిమైన అంటే ఆవిడకి ఇష్టమైన సేవలు, ఇష్టమైన పదార్థాలు, ఇష్టమైనవి ఆ పుష్పాలనంటే ఇంకోటి అవన్నీ సమర్పిస్తారు. కాబట్టి నిత్య తృప్తిరాలు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను పంచకృత్యముల యందును అద్వితీయమైనది. సర్వవిధ విజ్ఞాన ఘని. చతుషష్ఠి విద్యా కళల యందు, చతుషష్ఠి లలిత కళల యందును, వీని అన్నిటి యందు ఏకరూపమున బోధించు వేదమాత అగుట పరమేశ్వరి కుశలం. కానీ ఇవన్నీ బోధ చేసేది ఆ వేదమాత అంటే ఈవిడే. మళ్ళీ అక్కడ వేరే వాళ్ళు ఎవరో లేరు. వేదం అంటేనే అది అక్షర రూపంలో ఉన్న ఆ పరబ్రహ్మమే వేదం. ఆ వేదంలోంచి మనము శాస్త్రములని, పురాణాలని కొన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఈ జీవుడు తరించడానికి ఆ విధంగా ఎన్నో. ఆ వేదం అందరికీ అర్థం అవ్వదు. ఆ యొక్క ఆ సూక్ష్మమైంది ఇంత చేసినా ఈ శాస్త్రాలు చెప్పేవాడికి ఏం అర్థమవుతుందండి? వాడు ఆచరించాడు కాబట్టి వాడికి అర్థం కాదు. అర్థం కాదు కాబట్టి వాడికి ఏది వాడి బుద్ధికి ఏది వస్తే శాస్త్రంలో ఆ అర్థాలు చెప్పేస్తారు. నానా రకాలు ఆచరణ. ఎవడు సరిగ్గా ఉంటాడు, వాడు చెప్పేది కొంత అయితే వీడు ఆచరించేసరికి మళ్ళీ ఇంకొంత పారిపోతుంది. ఎందుకంటే వీడి బుద్ధి ప్రకారం వాడి బుద్ధి ప్రకారం వాడు చెప్పాడు, వీడి బుద్ధి ప్రకారం వీడు ఆచరిస్తాడు. అందుకని నానా గందరగోళం. కానీ అమ్మ సుస్పష్టంగా చెప్పింది ఇవన్నీ కూడా. కోమలాకార కుశలాయన నామం యొక్క వివృతి అంటే ఆ యొక్క ఇంకొంత వివరణ. అమ్మ కోమలమైన ఆకారం కలది, కుసుమ కోమలమగు మృదుమధుర స్వరూపము కలది. దేవతలకును మానవులకునే గాక క్రూర సత్వములకు కూడా సమ్మోహము కలగజేసి వశీకరించుకొను అతి మనోహరమగు మోహన రూపము కలది. అంటే ఎంతటి దుర్మార్గుడైనా సరే ఆ అమ్మ యొక్క రూపాన్ని చూస్తే వాడిలో కొంత కారుణ్యం కలుగుతుంది. అంతటి సమ్మోహనం అంటే మోహం కన్నా ఎక్కువ. ఈ జీవుడికి కలిగే మోహానికి అమ్మ యొక్క దానికి చాలా తేడా. మళ్ళీ ఈ మోహాన్ని అక్కడ పెట్టకూడదు. వీడి మోహాలు రకరకాలు. జీవుడికి ఉండే మోహాన్ని అమ్మ మోహానికి ఎప్పుడూ మర్చిపోరాదు. జీవ లక్షణాన్ని ఎప్పుడు కూడా పరమాత్మకి ఆపాదించడానికి లేదు. ఇవన్నీ నశించేవి, అత్యంత నీచమైనవి. అంటే ఇక్కడ జీవుడి నుంచి కొంత ఉన్నత స్థితి పొందిన వాడి యొక్క స్థితి వేరుంటుంది, కానీ నేను జీవుడే అంటున్నాను. కాబట్టి జీవుడి లక్షణాలు ఎప్పుడూ కూడా పరమాత్మకు ఆపాదించడానికి వీల్లేదు. కాబట్టి ఆవిడ యొక్క రూపం అలా ఉంది అంటే అర్థము అంతటి
మనోహరము అంటే కూడా అర్థము. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల్ని ఎవడో మరీ క్రూరమైన వాడు తప్ప ఎలాంటి వాళ్ళైనా ఆ పసిపిల్లల మొహం చూస్తే వాడికి ఆనందం కలుగుతుంది. అలాంటి సౌందర్యం అమ్మది. అంటే ఎలాంటి వాడు చూసినా, ఎంత క్రూర స్వభావం ఉన్నా అమ్మని చూడగానే వాడికి ఒక ఆనందం కలుగుతుంది. సమ్మోహనం అనంగానే అనవసరమైన భావాలు తీసుకున్నారాదు. అంటే వాడికి ఆనందం కలుగుతుంది, చాలా ఆనందం కలుగుతుంది. అప్రయత్నంగా నమస్కరించే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా అమ్మ యొక్క రూపము అంత ఇదిగా ఉంటుందన్నమాట. వశీకరణం అంటే మామూలు వశీకరణాలు ఇవన్నీ కాదండి. ఈ వశీకరణాలు వేరు, జీవ లక్షణాలతో కూడిన వశీకరణాలు వేరు. వాడి మంత్ర ప్రభావం ఉన్నప్పుడు వాళ్ళకి వసులై ఉంటారు. మంత్ర ప్రభావం పోయిందా, మీకు దైవం మీద అంటే అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు ఆ దైవం మీకు ఆ వశీకరణాన్ని పని చేయకుండా చూడగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ వశీకరణాలు కాకుండా అమ్మకి వసుడవుతాడు అని. అంతేగాని ఆవిడ వసూలు చేసుకుంటుందంటే ఆవిడకి ఎందుకండి మీతో? ఆవిడేగా మిమ్మల్ని సృష్టించింది, మీరేమన్నా ఆవిడకి అభిన్నంగా ఉన్నారు? ఏమీ లేదు. అందుకనే మనకి ముందు నామాల్లో కానీ సౌందర్యాన్ని కానివ్వండి, ఎక్కడ అద్వైతంలో అయినా ఇవన్నీ ఇది భగవద్గీత చదువుతున్నారు కదా, అందులో కూడా నువ్వు పరమ దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడు అయినా సరే నీవు ఒకసారి కనుక ఆ మనస్సుని నిశ్చలం చేసుకుని పరమాత్మని ప్రార్థన చేస్తే నీ యొక్క దౌర్జన్యాన్ని, అంటే నువ్వు చేసిన రథావ పనుల వాటన్నిటినీ చేస్తా, నేను అది చూడనురా, నీ మనస్సుని మాత్రమే చూస్తాను అన్నాడు. వాటిని అన్నిటినీ తీసేస్తాను స్వామి, నాలో ఈ దుర్గుణాలున్నాయి, నన్ను రక్షించవయ్యా అంటే రక్షించి తీస్తాను నేను అన్నాడు. అదే వచ్చి రథా నీవు మారతావో మారవో అలాంటివన్నీ ఆయన అంతటి కరుణా స్వరూపులు దైవాలు. కాబట్టి ఇక్కడ వశీకరణం అనగానే వేరే భావం కాదు, అమ్మకు వాళ్ళు వసులైపోతారు. కాబట్టి కోమలాకార కురుకుళ్ళ సుషుమ్న అనబడేది కుల మార్గము ముఖ్య ప్రాణనాడి, అది ఏ కురుకుళ్ళ మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రారములను ఈ 7 చక్రాలు ఉన్నాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అనబడు గ్రంథి త్రయమును కురుకుళ్ళ అంటారు. ఈ 3 గ్రంథులు అంటే కులము అంటే అర్థం ఒక సమూహం అని అర్థం. కాబట్టి ఇక్కడ కురుకుళ్ళ అంటే ఈ 3 బ్రహ్మ గ్రంథి, విష్ణు, రుద్ర గ్రంథులు ముఖ్య ప్రాణ స్వరూపిణియే. ఆవిడ లేకపోతే ఇంకేముంటుంది అక్కడ. కాబట్టి ఆవిడ ఉన్నది అనడానికి గుర్తే ఈ గ్రంథులు అని. సరే, శ్రీచక్రంలో ఎక్కడుందో చెప్పారు. శ్యామ అను సంజ్ఞ గల దేవతకి ఈ యొక్క నామం ఉందిగా. కులేశ్వరి, కురుకుళ్ళ అను దేవతయే కులేశ్వరి. అన్ని చక్రాలు మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞా చక్రముల మార్గము కుల సంజ్ఞ కలదు. ఇది ఏ సుషుమ్న. అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఈ 3 యొక్క ఇవి ఇచ్చారు. సుషుమ్న నాడి గురించి గొప్ప, అంటే అది అసలైనది మనకి వెనకాల ఉంటుంది. 3 ఉంటాయి, 3 సుషుమ్న అనేది ముఖ్యమైనది. కాబట్టి ఈవిడ ఆ సుషుమ్న నాడిలో సంచరించు ముఖ్య ప్రాణ స్వరూపిణి ఈ కులేశ్వరి. కులము అనగా ఇక్కడ నాడీ సమూహము. జీవ శరీరం గల సర్వస్నాయు మండలమునకు ప్రభురూపమైన ఈశ్వరి అయిన సుషుమ్న నాడి యందు చరించినది గాన కులేశ్వరి. 84 లక్షల జీవ కులమునకు ఈశ్వరి కాబట్టి కులేశ్వరి అని. మామూలు దానికి కూడా కాబట్టి కులము అంటే సమూహం అని చెప్పుకున్నాం. కాబట్టి కొన్నిటిని అన్ని ఒకటేలాగా ఉన్నదాన్ని ఒక కులము అంటారు. కాబట్టి ఇక్కడ అమ్మ కులేశ్వరి. కుల కుండాలయ, కుల కుండాలయ కురుకుల్లయు కులేశ్వరి ఒకట పరమేశ్వరి కురుకుండాలయ. ఓ ఇక్కడ తప్పకుండాది, కులకుండాలయ పడింది. అంటే నామాంతరాలు ఉన్నాయి కొన్ని. ఈ యొక్క లలితా సహస్రనామ నామాల్లో కొంత మార్పులు చేర్పులు తర్వాత వారు కొంత చేశారు. కాబట్టి కురుకుల్ల అన్న కులకుండాలయ అన్నా కూడా ఏమి అభేదమే. అలా ఉన్నాయి. ఆ యొక్క అంటే నామాంతరాలు కొన్నిట్లో కనపడవచ్చు, ఏదైనా సరే అర్థం మారదు. మూలాధారం నుంచి సహస్రారాంతము సంచరిస్తుంది కాబట్టి సుషుమ్న మార్గముకు కుల మార్గమున కుండలములు అనబడు షట్ చక్ర స్థానములే అమృతములు.
అందు విశ్రామ స్థానములుగా ఉంది ఆవిడ. ఈ మూలాధారాది పంచచక్రములు పంచబ్రహ్మలకు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుల భావంతో పరమేశ్వరి వీరి కృత్యములకు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నెరవేరుస్తుంది. పరమేశ్వరి తల్లిగను వీరు పిల్లలుగను ఈ కులకుండమును సుషుమ్న ఎందు చరించుట పరమేశ్వరి కులకుండ అని. చితగ్నికుండమే కులకుండం. కులకుండంన బ్రహ్మము ఆలయంలో నివాస స్థానం. ముఖ్య ప్రాణ స్వరూపిణి యొక్క పరమేశ్వరి నిర్వికార చిన్మాత్ర బ్రహ్మమే నివాస స్థానముగా ఉన్నది ఆవిడ. కాబట్టి ఇక్కడ దీనికి అక్కర్లేదు ఆవిడది. కౌల మార్గ తత్పర సేవిత, కౌల మార్గ తత్పర సేవిత. కౌల మార్గమే కుల మార్గం. జనక వంశము, విద్యావంశము, వర్ణము, సుషుమ్న మార్గం ఇవి కుల సంజ్ఞ కలిగి ఉన్నాయి. పితామహ పితృ సంప్రదాయాన్ని అనుసరించి వంశ పారంపర్యముగా వచ్చుతున్న ఆచార విధానమున పూజా అర్చనాదులు ఆచరించి వారితే సేవించబడుతుంది. ఇలా మా తాతలు ముత్తాతలు ఒక ఆచారం, ఈ విధంగా దేవతలు పూజించుకోవాలి, ఆరాధించాలి కులదైవాన్ని. ఇలా దానివల్ల అంటే వారిచే కూడా ఆవిడ సేవించబడుతోంది. అదే ఇక్కడ జనక వంశము అంటే ముందు తరాలను. పరమేశ్వరి గురు పరమగురు స్వగురు సాంప్రదాయాన్ని అనుసరించి విద్యావంశ పారంపర్యముగా వచ్చుతున్న ఆచరణ విధాన ప్రకారముగా పూజన అర్చనాదులు ఆచరించే వారితే గురు సాంప్రదాయం కూడా ఉంటుంది. గురు పరంపర ఏ విధంగా అయితే వాళ్ళు ఆ యొక్క పూజలు చేస్తారో ఆ విధంగా మిగతా వాళ్ళు ఆచరిస్తారు. చాతుర్వర్ణ్యముల వారు కూడా తమ తమ వర్ణ విహితమైన శృతి స్మృతులలో విధించబడి పెద్దలచే ఆచరించబడుతున్న విధానాన్ని కూడా ఆవిడే సేవించబడుతుంది. మూలాధారాది ఆ బ్రహ్మదుల పర్యంత మార్గమున ముఖ్య ప్రాణపథానుగాములై హంసోపాసనాపరులకు అంటే ఆ యొక్క లోపల ప్రాణాన్ని ప్రాణాయామంగా తీసుకున్న నష్టమేం లేదు. ఆ యొక్క ప్రాణాన్ని ఉపాసించే వారికి రహోయాగా రహస్యంగా చేస్తారు వీళ్ళు. అంటే బాహ్యంగా ఉండదు, ఎందుకంటే ఊపిరి లోపలే ఉంటుంది. ఆ దానిని ఆరాధించి ఉపాసించేవారు చేత ఆవిడే సేవించబడతారు. కాబట్టి అమ్మ కౌళ మార్గ తత్పర సేవిత, ఇలా 4 విధాలుగా ఆవిడ సేవించబడుతోంది. కాబట్టి అమ్మ కౌళ మార్గ తత్పర సేవిత. కుమార గణనాథాంబ, సారీ బాకు వద్దులేదు, కుమార గణనాథాంబ, ధాకి ఉంది కానీ బాకి లేదు. అంబ అంటే అమ్మ అని అర్థం. పరమేశ్వరి కుమారస్వామికి గణనాథునికి తల్లి అయి కాబట్టి ఆ నామం. పురుషుడు అంటే జీవుడు, హరిహరులు లక్ష్మీ ఉమలు అవ్యక్త స్థానములు. వీరి సంబంధమున అహంకారము ఉద్భవించును. ఈ అహంకార సమూహమునకు గుహుడు అతను కుమారుడు సేనాధిపతి. అంటే ఇక్కడ వేరేగా కాదు, కుమార ఇక్కడ మామూలు అర్థమేమో కుమారస్వామికి గణపతికి ఆవిడ తల్లి అని చెప్పబడింది. ఇంకొకటి కుమారస్వామి యొక్క గణములు, ఆ యొక్క ఇందాక చెప్పుకున్న సమూహము, వాటికి కుమారస్వామి అధిపతి సేనాధిపతి అని చెప్పారు. సమూహము వీటన్నిటికి కలిపి ఆయన గుహుడు అంటే కుమారస్వామి, ఆ అర్థము చెప్పారు. తుష్టి యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. సకల జీవకోటి యందును సంతోష రూపమున వెలేచుండు అమ్మే ఈ యొక్క రూపం. ఇష్టప్రాప్తియు అనిష్ట నివృత్తియే తృప్తి. పరమేశ్వరి తన భక్తజనులకు ఈ రెండును సమకూరుస్తుంది. కాబట్టి ఆవిడ తుష్టి. శాంతి నొసంగి ఉపాసకులకు స్వస్వరూప జ్ఞానమును ఇస్తుంది, ఒసంగునది. కాబట్టి తుష్టి అంటే బాహ్యమైనది ఇష్ట అనిష్ట నివృత్తులు. రకరకాల కోరికలు, ఇది ఇష్టము అది ఇష్టం లేదు ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటారు. కాబట్టి అది చేస్తుంది ఆవిడ. ఉపాసకులకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఉపాసకులకి ఇష్టమైనది అదే కాబట్టి. బుద్ధి కీర్తి ధృతి లక్ష్మి శక్తి శ్రద్ధ మతి స్మృతి సర్వేషాం ప్రాణినాం సా అంబా ప్రత్యక్షం తన్ నిదర్శనం.
ఇవన్నీ జీవుల యందు పరమేశ్వరి యొక్క ఆస్తిక్యతను సూచించిన ఒకట. పరమేశ్వరి జీవకోటి యందు ఈ రూపంలో ఉంటుంది. అంటే ఆ బుద్ధి, కీర్తి, ఇప్పుడు ఇక్కడ చెప్పినవి ఏది ధృతి, ఆ యొక్క మీ యొక్క ధృతి అంటే ఆ బుద్ధి కూడా వస్తుంది, నిశ్చలత వస్తుంది, దృఢ సంకల్పము, ఇవన్నీ కూడా శక్తి, శ్రద్ధ. కాబట్టి ఏమంటే ఆవిడ లేదు కాబట్టి మాకు లేదు అంటే మీకేనా? ఆవిడ ఉంది మీలో. ఆవిడ ఈ లక్షణాలన్నీ ఆవిడవే, ఆవిడ ఇవ్వగలుగుతుంది. కాబట్టి పట్టుకుంటే ఇస్తుంది, పట్టుకోకుండా ఎలా ఇస్తుంది? నా బుద్ధి నా ఇష్టం అంటున్నారు. కాబట్టి బుద్ధి రకరకాలుగా ప్రవర్తిస్తాయి. అమ్మా నీవే తల్లి అన్ని అన్నప్పుడు ఆ బుద్ధిని ఆవిడ సక్రమంగా ప్రవర్తింపజేస్తుంది. నాది బుద్ధి, నీది ఇంకోటి అంటే ఇక్కడ డివిజన్స్ జరిగాయి. బుద్ధి నాది, కొంత శక్తి నాది, కొంత నీది, ఇలా పార్టీషన్లు చేశారు. కాబట్టి ఆ బుద్ధి ఎప్పుడు చంచలంగా అటు ఇటు ఉంటుంది. కాబట్టి సర్వేషాం ప్రాణినాం సా అంబా ప్రత్యక్షం, అందరిలో ఉన్నది ఆవిడే. ఇవన్నీ కూడా ఆ బుద్ధి, కీర్తి ఇలాంటివన్నీ శక్తులు మీలో ఉన్న ప్రతిదీ ఆవిడే. మీ తెలివితేటలు అనండి, అంతేగాని బుద్ధిహీనత, అవిద్య ఆవిడ కాదు. మీరు ఆవిడని ప్రార్థించలేదు కాబట్టి మీలో ఆ జీవ లక్షణం ఉన్నది. ఎప్పుడైతే అమ్మని ప్రార్థిస్తారో ఈ లక్షణాలన్నీ వస్తాయి కాబట్టి జ్ఞానులు అవుతారు. తేడా అక్కడ చెప్తున్నాను కదా, ఎక్కడా కూడా మీ బుద్ధిని అంటే మీ యొక్క వేరే ఆ బుద్ధిని అమ్మకి ఆపాదించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. అమ్మని మీరు ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించినప్పుడు, ఉపాసించినప్పుడు అంతా ఆవిడే అవుతుంది. అలా కాకుండా కాసేపే నువ్వమ్మా, మిగతాదంతా నాదే, నేను చెప్పా కదా నువ్వు నాకు ఈ కోరిక తీర్చి చాలు, మిగతావన్నీ నీకు అక్కర్లేదమ్మా, మళ్ళీ నేను కావలసినప్పుడు అడుగుతాలే అన్న ఈ జీవ బుద్ధి అది. కాబట్టి పరమేశ్వరి యొక్క ఆస్తిక్యతను సూచిస్తాయి ఇవన్నీ. ఆవిడ ఉందని సూచించడానికే మీ బుద్ధి కానీ ఇంకోటి కానీ. నాది అన్నప్పుడు జీవుడు అంత మాత్రాన అది జీవుడిది అవ్వదు, అక్కడ సాక్షిగా ఉంటుంది ఆవిడ. ఏంటి బుద్ధి తెలివితేటలన్నీ నావే అనండి, నేనేం అమ్మవారిని ఒప్పుకోవటం లేదు, అసలు దేవుడే నమ్మకం లేదు అన్నా ఆవిడ ఉందనడానికి ఇదే సాక్షి. యాదేవి పుష్టి, యాదేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత. తుష్టియే పుష్టి, తుష్టియే పుష్టికి కారణం. ఆనందంగా లేని వాడికి ఎప్పుడు ఏడిపే, వాడు ఇంకా పుష్టిగా ఎలా ఉంటాడు? చిన్నపిల్లలు చూడండి చక్కగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? వాడికి ఏ కష్టాలు లేవు, హాయిగా ఉంటాడు వాడు. అదే కొంచెం రాగానే ఏడుపులు మొదలైతే ఏంటండి అలా తిట్టిపోయాడు అంటే, ఏముంది ఏడుపులు మొదలయ్యాయి కదంటే అందుకే తిట్టిపోయారు. అందుకని మీ మనసుకి తుష్టి లేకపో, అందుకని ముందే దృష్టి చెప్పారు. సంతుష్టిగా ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఆనందంగా ఉన్నవాడు. ఆనందం లేకపోతే ఎప్పుడు ఏడుపే ఏదో ఒకటి. కాబట్టి పుష్టి. సకల జీవభావమును తానే, వారి వారి ఆహార పదార్థములను తానే అయి తత్సేవన చేయగల పుష్టి కూడా తానే అయినది కాబట్టి పరమేశ్వరి పుష్టి. ఉపాసకుల యొక్క అన్నమయ కోశమునకే గాక ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములకు కూడా బల, స్థైర్య, జ్ఞాన, విజ్ఞాన, ఆనంద రూపంలో సృష్టిని కలిగిస్తుంది. కాబట్టి ఉపాసకుల యొక్క అన్నారు, మీ ఉపాసనను బట్టే మీ ఇది ఉంటుంది. అగుట పరమేశ్వరి పుష్టి అనబడుతుంది. అంటే అమ్మ సర్వము ఆవిడే, కేవలం దేహధారణ చేసింది కాబట్టి ఆ దేహాన్ని ఇది అనడానికి లేదు. ఆవిడ అందము కూడా ఈ జీవుణ్ణి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికే తప్ప ఆవిడ నేను అందంగా ఉన్నానో, బ్రహ్మానందమనో, నిత్య యవనంగా ఉన్నాననో అహంకరించడానికి కాదు ఆవిడకి. ఆవిడ ఇవన్నీ కూడా కేవలం వీడు ఈ జీవుడు తరించడానికి ఆవిడ తీసుకున్న రూపం అంతే తప్ప వేరే ఈ జీవ లక్షణాలు తీసుకెళ్ళి ఆవిడకి పెట్టడానికి లేదు. అందువల్ల బుద్ధి సక్రమంగా ఉంటే, ఉపాసన సక్రమమైన మార్గంలో ఉంటే ఆవిడ ఇచ్చేది మోక్షమే, జ్ఞానాన్ని. అన్నిటినీ తీసేసి అంటే నీలో ఉన్న దుర్లక్షణాలు ఏవేవైతే ఉన్నాయో అన్నిటినీ తీసేయగలిగే శక్తి కేవలం ఆవిడికి మాత్రమే. ఆవిడికి అంటే బ్రహ్మముకి మాత్రమే ఉన్నది. ఆ బ్రహ్మ స్వరూపాలైన దైవము, గురువు ఇహ. కాబట్టి ఇక్కడ మీ బుద్ధి ఎక్కడ నిశ్చలంగా ఉంటుందో దానిని బట్టే మీ యొక్క జ్ఞానం ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి మీ బుద్ధి ఎలా ఉంటుందో దానిని అనుసరించే మీ యొక్క జ్ఞానము, ఆచరణ ఉంటాయి, ఏం సందేహం లేదు. కాబట్టి మీకు జ్ఞానం రావటం లేదు అంటే బుద్ధి ఎక్కడో ఇంకా సరిగ్గా లేదు. ఎక్కడ సరిగ్గా లేదో కూడా మీకు తెలిసిన విషయం.
కాబట్టి ఆ బుద్ధిని నిశ్చలం చేసుకోండి. ఆ బుద్ధి నిశ్చలం చేసుకుంటే జ్ఞానం పెద్ద ఏదో సంవత్సరాలు పట్టదు. బుద్ధిని నియంత్రించటం లేదు కాబట్టి ఇంకా వ్యవహారాలు సరే రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి బుద్ధిని నియంత్రించుకోండి. అపారమైన అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా జనన మరణాలు లేని స్థితిని పొందండి. శుభం భూయాలు.